హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. 5 లక్షల రూపాయల వరకు మీరు ఉచితంగా లోన్ అనేది పొందవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకైతే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందని చెప్పవచ్చు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివిధ రకాల స్కీమ్స్ ద్వారా అయితే వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా అందినటువంటి తాజా సమాచారం ప్రకారము ఆ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వివిధ రకాల పథకాల ద్వారా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మరియు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ ద్వారా అయితే వివిధ రకాల లోన్స్ రావడము, అదేవిధంగా వారికి వ్యాపారం చేసుకునేందుకు సహాయం చేయడము, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వారికి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం, ఇలా చాలా వరకు హెల్ప్ అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉన్నతి లోన్స్ అనేవి శ్రీనిధి ద్వారా అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. మీరు గతంలో ఉన్నతి లోన్స్ అనేవి పొందే ఉంటారు, శ్రీనిధి లోన్స్ కూడా పొందే ఉంటారనమాట. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ప్రస్తుతం 5 లక్షల రూపాయల వరకు మీరు వడ్డీ లేకుండా పొందవచ్చండి. ఈ యొక్క 5 లక్షల రూపాయలే కాకుండా 10 లక్షల రూపాయల వరకు కూడా మీరు వడ్డీ లేకుండా లోన్ అనేది పొందవచ్చు. అయితే ఇప్పుడు అందినటువంటి సమాచారం ప్రకారము అధికారులు వచ్చేసి, అంటే మీ యొక్క గ్రామ సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళు గ్రూప్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారండి. ఎలాంటి గ్రూప్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారంటే ఈ యొక్క ఉన్నత లోన్స్కి, అదేవిధంగా ఈ యొక్క వడ్డీ లేని 5 లక్షల రూపాయల లోన్స్కి సెలెక్ట్ చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ గ్రామ సమైక్య సంఘాలు అయితే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎస్టీలో వచ్చేసి యానాది అని చెప్పి ఒక సంఘాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఆ సంఘం అనేది ఉంటుందన్నమాట. ఆ సంఘం కింద ఒక 10-15 రకాల గ్రూప్స్ అనేవి ఉంటాయి వివిధ రకాల పేర్లతో. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఈ యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు లోన్ పొందినటువంటి వాళ్ళు, అలానే లోన్ అనేది సక్రమంగా కట్టేసి ప్రజెంట్ ఖాళీగా ఎలాంటి లోన్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఈ 2 రకాల వాళ్ళకైతే అవకాశం ఇస్తూ ఉన్నతి లోన్స్ అనేవి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా అయితే పొందవచ్చు అనమాట. అయితే ఈ యొక్క లోన్స్కి సంబంధించి మీరు డాక్యుమెంటేషన్ ఎలా చేయించుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి, అసలు గ్రూప్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఎస్సీ ఎస్టీ గ్రామ సమైక్యకి సంబంధించిన సభ్యులై ఉండాలన్నమాట. అంటే ఆ స్వయం సహాయక సంఘంలో అయితే మీరు సభ్యులుగా ఉండి వేరొక పొదుపు అనేది, అంటే గ్రూప్ అనేది ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డు కలిగినటువంటి సభ్యులు అయితే ఉండాలి గ్రూప్లలో కూడా. వారికే ఈ యొక్క లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలానే మీరు ముఖ్యంగా డాక్యుమెంటేషన్ చేయించుకోవాలి. ఈ యొక్క లోన్ అనేది పొందాలంటే ఖచ్చితంగా ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వారు తప్పనిసరిగా వారి యొక్క పొదుపు అకౌంట్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి. అంటే దాదాపు 1 లక్ష రూపాయల పైన అయితే పొదుపు అకౌంట్ అనేది ఉండాలన్నమాట. అలానే మీ యొక్క అకౌంట్ ఏదైతే పొదుపు అకౌంట్ మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్లో మీరు అంతకుముందు ఈ యొక్క ఉన్నతి లోన్స్, ఏవైనా లోన్స్ కనుక పొందినట్లయితే పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఉండాలన్నమాట. ఎలాంటి లోన్ అనేది రన్నింగ్లో అయితే ఉండకూడదు ఆ పొదుపు గ్రూప్ మీద. అలానే ఆ గ్రూప్లోని సభ్యులందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలానే ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా వివిధ రకాల లోన్స్ అనేవి తీసుకొని వాటిని పే చేయకుండా అప్పులో కనుక ఉండినట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఉన్నతి లోన్స్ అనేటివి రావడం లేదనమాట. ఇక్కడ మొత్తం పవర్ అనేది మీ యొక్క ఈ యొక్క సమైక్య స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, వాటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉన్నతి లోన్స్ అనేవి వస్తున్నాయనే సమాచారం అయితే ఉంది. అయితే ఈ ఉన్నతి లోన్స్ అనేటివి పొందాలంటే వారి ఆధ్వర్యంలోనే మీరు మీ యొక్క పొదుపు అకౌంట్ మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్ అధికారులతో మాట్లాడుకొని లోన్ అనేది పొందవచ్చు. ఓకేనా, ఇక్కడ వడ్డీ లేని లోన్స్ అనేటివి అనమాట ఇవి. కాబట్టి మీ యొక్క సీసీలను, అదేవిధంగా వివోలను కన్సర్న్ అవ్వండి. వాళ్ళ ద్వారా అయితే మీరు ఈ లోన్ అనేది పొందవచ్చు. ఇప్పుడు పొదుపు సంఘాలను అయితే ప్రజెంట్ సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఎక్కడెక్కడ ఈ యొక్క పొదుపు సంఘాలు అనేటివి ఖాళీగా ఉన్నాయి, లోన్ లేకుండా పొదుపు అకౌంట్ మంచిగా కట్టుకుంటూ ఉన్నాయో
వాటిని గుర్తిస్తున్నారనమాట. సో ఇప్పుడు లోన్ అనేది మీకు శాంక్షన్ అయ్యేందుకు ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరివి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్, అదేవిధంగా రేషన్ కార్డులు, ఈ 3 డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీగా బ్లాక్ అండ్ వైట్ ఉండాలి, కలర్ జెరాక్స్ ఉండాలి. ఇవన్నీ కూడా మీ యొక్క గ్రూప్ లీడర్ల దగ్గర ఇస్తే సో మీ యొక్క గ్రూప్ లీడర్లు వచ్చేసి మీ యొక్క వివోని అయితే కన్సర్న్ అవుతారు. సో మీ యొక్క వివో ఎవరైతే ఉంటారో మీ గ్రూప్కి సంబంధించి ఆ అధికారి వచ్చేసి సో మీ యొక్క అందరి బయోమెట్రిక్స్ అనేటివి తీసుకొని, ఫేషియల్ తీసుకొని లోన్స్కి అయితే అప్రూవల్ అనేది చేస్తారనమాట. ఉన్నతి లోన్స్కి సంబంధించి అప్రూవల్ అనేది చేయించిన తర్వాత ఏం జరుగుతుందంటే మీ యొక్క పై అధికారికి, వివో పై అధికారి ఉంటారు కదా, సో వారి దగ్గరికి అయితే ఈ యొక్క లోన్ అప్రూవల్ అయితే వెళ్తుంది. సో వారి యొక్క అప్రూవల్ అనేది పొందిన తర్వాత మీరు ఈ యొక్క ఉన్నతి స్కీమ్ని బ్యాంక్ లింక్ చేయాలన్నమాట. సో బ్యాంక్ లింక్ చేయాలంటే మీరు పొదుపు అకౌంట్ అనేది ఎక్కడైతే పొందుతూ ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క లోన్కి సంబంధించి మీ యొక్క గ్రూప్ లీడర్స్, అదేవిధంగా సభ్యులందరూ కూడా వెళ్ళి లోన్కి అయితే అప్రూవల్ అనేది చేయించుకొని లోన్ అనేది శాంక్షన్ అయ్యేటట్లు చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఏం జరుగుతుందంటే సో బ్యాంక్ అధికారుల యొక్క సమన్వయం అనేది కంపల్సరీగా అవసరము. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతారు, ఇంత అమౌంట్ అనేది మీరు ఎందుకు తీసుకుంటున్నారు, సో ఏ వ్యాపారాల కోసం చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు. అవన్నీ కూడా మీరు చెప్పాలన్నమాట వాళ్ళకి. సో ఇవంతా కూడా ఈ ప్రాసెస్ అంతా జరిగేదానికి దగ్గరగా ఒక నెల లేదా 1.5 నెలలు కూడా పట్టవచ్చు, లేదా 2 నెలలు కూడా పట్టవచ్చు. ఈ లోపల డాక్యుమెంటేషన్ చేయించుకోవాలి, తీర్మానాలు జరగాలి, ఇలా చాలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో మీరు కనుక ఉన్నతి లోన్ పొందాలంటే ఈ విధంగా ఈ రకాలుగా అయితే సో పాటలు అనేటివి పడితేనే మీకు లోన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మొత్తం పవర్ అనేది సీసీ అధికారుల దగ్గర, వివో అధికారుల దగ్గర అయితే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుకోండి, మీరు ఖచ్చితంగా మీకు లోన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉన్నతి లోన్స్ ఎస్సీ ఎస్టీలకు అయితే రావడం జరుగుతుంది. శ్రీనిధి ద్వారా అయితే వస్తాయన్నమాట ఈ లోన్స్ అనేటివి. సో వీటికి ప్రజెంట్ అయితే ఈ యొక్క అప్లికేషన్ తీసుకొని గ్రూప్స్ మీద అయితే లోన్స్ అనేటివి ఇస్తున్నారు, పర్సనల్ లోన్స్. సో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా రావచ్చు. ఇకపోతే మెప్మా ద్వారా కూడా లోన్స్ అనేవి వస్తాయండి. మెప్మా ద్వారా కూడా సో మెప్మా యొక్క వెబ్ పేజ్ అనేది చూస్తాము. సో ఇది చూడండి. సో ఈ మెప్మా ద్వారా అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి, అలానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ మధ్య మనం చూసాము మెప్మా ద్వారా వచ్చేసి ఈ యొక్క కుట్టు మిషన్లకు సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారు. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇంకా కూడా రన్నింగ్లోకి అయితే రాలేదన్నమాట. సో అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారు కానీ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవన్నీ కూడా ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవు. ఒకవేళ ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.